ప్రపంచాన్ని మనం చూడటం కాదు, ప్రపంచమే మనల్ని చూడాలి అనే విధంగా మండి సూర్యునిలా ప్రజల గుండెల్లో కొలువైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు ఆధారంగా ధర్మచక్రం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అని రచయిత దర్శకులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో ధర్మచక్రం సినిమా షూటింగ్ జరుగుతుంది. నూతన సంవత్సరం కానుకగా విశ్వవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అభిమానులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిమానులకు నూతన సంవత్సర కానుకగా విడుదలకు సిద్ధం కానుందని, తెలుగు ప్రజలకు పండుగ అని రచయిత దర్శకులు వెంకటరమణ పసుపులేటి మణి నాయుడు మనోహర్ నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. శ్రీరాముని విజయానికి, రాజ్యాభిషేకానికి పవనుడే ఆధారం. నారా చంద్రుని 46 సంవత్సరాల రాజకీయ అనుభవానికి, 53 రోజుల జైలు జీవితానికి స్వస్తి పలికే క్రమంలో పవనుడే ఆధారం. మనం నిప్పు అనుకుంటే అది నివురు గప్పిన నిప్పు బూడిదగానే మిగిలిపోతుంది. కానీ పవనం తోడైతే దుర్మార్గాన్ని దహించే అగ్ని నేత్రమవుతుంది. గతం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. ఏదో 4 భజన పాటలు పాడి పైరవీలు చేసి పదవులు సంపాదించుకునే వ్యక్తులం కాదు. కుల ప్రేమతో కౌగిలించుకునే తేనె కత్తులం కాదు. వ్యాపారం కోసమే రాజకీయంతో వచ్చే వ్యక్తులు ఉన్న ఈ దేశంలో జీవితాన్ని రాష్ట్రానికి అంకితం చేసి రాజకీయ ప్రక్షాళన చేసి పవన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ధర్మచక్రం అంకితం. చరిత్రని ఎవరో ఒకరే రాస్తారు. అభిమానం ఆంధ్రజాతి లిఖించిన చరిత్ర పవన్ కళ్యాణ్. పవన్ దేశభక్తి, చంద్రబాబు యుక్తి, నిజాయితీగా నిర్భయంగా సినిమాగా తీస్తున్నాం. ఇది భజన కాదు, ఓటర్లకు భగవద్గీత. ఒక క్లవర్, ఒక పవర్ కలయిక తెలుగు జాతికి వేడుక. రాజకీయ నాయకుల అంతర్మదనం, వాళ్ళ పిఏల యొక్క స్వభావాన్ని, చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని, పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రపంచాన్ని మనం చూడటం కాదు, ప్రపంచమే మన వైపు చూసేలా ఎదిగిన పవర్ పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్. మరచిన హేమార్చాలను చూసిన మహాభారతమే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం, ఆంధ్ర మహాభారతమే పవన్ కళ్యాణ్ ధర్మచక్రం. మీ వెంకటరమణ, రచయిత దర్శకుడు. శ్రీరాముని విజయానికి, రాజ్యాభిషేకానికి పవనుడే ఆధారం. నారా చంద్రబాబు 46 సంవత్సరాల రాజకీయ అనుభవానికి, 53 రోజుల జైలు జీవితానికి స్వస్తి పలికే క్రమంలో పవనుడే ఆధారం. మనం నిప్పు అనుకుంటే అది నివురు గప్పిన నిప్పు అయ్యి బూడిదగానే మిగిలిపోతుంటే, పవనం తోడై దుర్మార్గాన్ని దహించే అగ్ని నేత్రమయ్యింది. గతం ప్రతి క్షణం గుర్తుండాలి. ఏదో 4 భజన పాటలు పాడి పైరవీలు చేసి పదవులు సంపాదించుకునే వ్యక్తిత్వం కాదు. కుల ప్రేమతో కౌగిలించుకునే తేనె కత్తులం కాదు. వ్యాపారం కోసమే రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి రాజకీయ ప్రక్షాళన చేసే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి ధర్మచక్రం సినిమా అంకితం. చరిత్రని ఎవరో ఒక్కరే రాస్తారు. అభిమాన ఆంధ్ర జాతి లిఖించిన చరిత్ర పవన్ కళ్యాణ్. పవన్ దేశభక్తి, చంద్రన్న రాజకీయ యుక్తి, నిజాయితీగా నిర్భయంగా సినిమాగా తీస్తున్నాం. భజన కాదు, ఓటర్లకు భగవద్గీత. ఒక క్లవర్, ఒక పవర్ కలయిక స్వర్ణయుగం అని చాటేది ధర్మచక్రం. రాజకీయ నాయకులు వాళ్ళ పియ్యేల అంతర్మదనం, పవన్ చంద్రన్న విశ్వరూపం ధర్మచక్రం. ప్రపంచాన్ని మనం చూడటం కాదు, ప్రపంచమే మనల్ని చూడాలి అనే విధంగా మండే ఎండల్లో సూర్యునిలా ఎదిగిన పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరచిన మహాభారతమే శ్రీకృష్ణ సుదర్శన చక్రం, ఆంధ్ర మహాభారతమే పవన్ కళ్యాణ్ ధర్మచక్రం. మీ వెంకటరమణ పసుపులేటి, రచన దర్శకత్వం. శ్రీరాముని విజయానికి, రాజ్యాభిషేకానికి పవనుడే ఆధారం. నారా చంద్రబాబు 46 సంవత్సరాల రాజకీయ అనుభవానికి, 53 రోజుల జైలు జీవితానికి స్వస్తి పలికే క్రమంలో పవనుడే ఆధారం. మనం నిప్పు అనుకుంటే అది నివురు గప్పిన నిప్పు అయ్యి బూడిదగానే మిగిలిపోతుంటే, పవనం తోడై దుర్మార్గాన్ని దహించే అగ్ని నేత్రమయ్యింది. గతం ప్రతి క్షణం గుర్తుండాలి. ఏదో 4 భజన పాటలు పాడి పైరవీలు చేసి పదవులు సంపాదించుకునే వ్యక్తిత్వం కాదు. కుల ప్రేమతో కౌగిలించుకునే తేనె కత్తులం కాదు.
వ్యాపారం కోసమే రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి రాజకీయ ప్రక్షాళన చేసే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి ధర్మచక్రం సినిమా అంకితం.